హైదరాబాద్ సేలింగ్ వీక్కి హుస్సేన్ సాగర్ మరోసారి వేదిక అయింది. అయితే వారం రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో వివిధ కంట్రీల నుంచి దాదాపుగా 200 మంది పైగా పాల్గొనున్నారు. దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ ట్రైనింగ్కి ఎంతమంది వచ్చారు, ఇక్కడ కోచింగ్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. మనం ప్రజెంట్ హుస్సేన్ సాగర్లో ఉన్నాము. ఇక్కడ హైదరాబాద్ సేలింగ్ వీక్ సంబంధించింది ఈఎంఈ సేలింగ్ రిగటా జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఒకసారి మనతో కొంతమంది ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈఎంఈ సేలింగ్ రిగటా మొన్న స్టార్ట్ అయింది. అయితే ఏ ఈవెంట్లలో ఇది కండక్ట్ చేస్తున్నారు, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో? ప్రజెంట్ ఇది ఈఎంఈ సెలక్షన్ ట్రయల్స్ ఆబ్లిక్ డిజిఎంఈ రిగాటా. ఇది ఎవ్రీ ఇయర్ హెచ్ఎస్డబ్ల్యూ ముందు కండక్ట్ చేస్తాము. ఇంట్లో పొటెన్షియల్ సేలర్స్ని మేము హైదరాబాద్ సేలింగ్ వీక్లో పార్టిసిపేషన్ చేస్తాం అనమాట. దీంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఏమన్నా స్పెషల్గా అంటే ఎంపిక చేస్తారా, లేదంటే ఇది ఓపెన్ కేటగిరీలా? ఇందులో 15 మంది సేలర్స్ 4 ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి డిజిఎంఈ ట్రోఫీ అనమాట. ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేస్తుంటాం. ఇప్పుడు నుంచి గోల్డ్ ఫ్లీట్లో ఇప్పుడైతే టాప్ 5 టాప్ 10 వస్తారో వాళ్ళని మేము హైదరాబాద్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేస్తాం అనమాట. ఇలా ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? అంటే బోటు బట్టి ఉంటుందా, లేకపోతే ఈ ల్యాప్లు అంటామా దాన్ని, అంటే కండక్షన్స్కి ఆ లూప్స్ అవి ఏంటి డీటెయిల్స్? ఇది ఇంట్లో వచ్చేసి లేజర్లో 3 కేటగిరీస్, ఇల్కా 4, ఇల్కా 6 అండ్ ఇల్కా 7 అనమాట. ఇల్కా 4 వచ్చేసి యూత్ కేటగిరీ, ఇల్కా 6 వచ్చేసి ఉమెన్ కేటగిరీ. ఇన్ ఒలింపిక్స్లో ఉన్నది ఇల్కా 6 అండ్ ఇల్కా 7 వచ్చేసి మెన్ కేటగిరీ. 3 కేటగిరీస్ అనమాట ఈ లేజర్లో. ఇంకోటి వచ్చేసి హెచ్ఎస్డబ్ల్యూ మనం 470 అనేది న్యూ బోట్ అనమాట. లాస్ట్ ఇయర్ లేదు, ఇది ఈ ఏడు మనం కండక్ట్ చేస్తున్నాం 470. అది వచ్చేసి 2020 వరకు వచ్చేసి ఒలింపిక్స్ లాస్ట్ టోక్యోలో మెన్కి ఉండేది, ఉమెన్కి సపరేట్గా ఉండేది. నౌ 2024 ప్యారిస్ మే ఉమెన్స్ మిక్స్డ్ చేశారనమాట. అది మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేశారు, ఇక్కడి నుంచి వెళ్ళి నేషనల్స్ ఇంటర్నేషనల్స్ కూడా ఆడారు. అప్పటికి ఇప్పటికీ ఈ వాటర్ స్పోర్ట్స్ అంటే సేలింగ్లో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినాయా, లేదంటే అప్డేటెడ్ ఏమైనా బోర్డ్స్ అలాంటివి వచ్చినాయా, టెక్నికల్గా ఏదైనా అప్డేట్ జరిగిందా? మేము చేస్తున్నప్పుడు వచ్చేసి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ వచ్చిందనమాట. లాస్ట్ ఏషియన్ గేమ్స్లో 2 మెడల్స్ వచ్చినాయి ఆర్మీకి. ఒక సివిల్ ఎన్ఎస్ఎస్ భోపాల్కి 1 మెడల్ వచ్చింది. ఫస్ట్ టైం 3 మెడల్స్ ఇండియాకి సేలింగ్లో 3 మెడల్స్ రావటం ఇదే ఫస్ట్ టైం. ఒలింపిక్స్ 2 టైమ్స్ విష్ణు శరవణ్ క్వాలిఫై చేశాడు. లాస్ట్ క్వాలిఫైర్స్లో కూడా క్వాలిఫై చేశాడు. ఇంకోటి వచ్చేసి ఈ సేలింగ్ అనేది ఇప్పుడు తెలుస్తున్నది అనమాట. ఇండియాలో సేలింగ్ అనేది కూడా ఒక స్పోర్ట్స్ ఉంది, ఇప్పుడే డెవలప్ అవుతుంది అనమాట. మన హైదరాబాద్లో లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి చాలామందికి చూస్తున్నారు. బట్ ఇది కేవలం ఒక ఆర్మీ రిస్ట్రిక్టెడ్ ఏరియాలోనే ఉంటుందా, లేకపోతే జనరల్ పబ్లిక్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చేసే ఛాన్స్ ఉందా? ఇక్కడ ఎలా ఉంటుంది? ఇది ఉంది, అందరికీ అలౌ ఉంది. ఇక్కడ రిస్ట్రిక్టెడ్ అంటూ ఏం లేదు. వచ్చేసి ఇక్కడ మా కాడికి వచ్చేసి మెంబర్షిప్ తీసుకొని సేల్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇంట్రెస్ట్ ఉండాలి, సేలింగ్ చేయాలనే ఒక ప్యాషన్ ఉండాలి. సో అది రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఇక్కడ ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు? మన హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లో ఎంతమంది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు? మా కాడ వచ్చేసి ఇప్పుడు 23 సేలర్స్ ఉన్నారు రెగ్యులర్గా ట్రైన్ అయ్యేవాళ్ళు. ఇంకా వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ సేలింగ్ వీక్కి వచ్చేసి అదర్ స్టేట్ నుంచి అదర్ క్లబ్స్ నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మినిమం 150-200 సేలర్స్ వస్తారు ఇక్కడికి. ఒలింపిక్స్ ముందు జరిగే ఈవెంట్లో ఎంతమంది ఇండియన్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు? అయితే ఇందులో పాల్గొనే వాళ్ళు కూడా ఒలింపిక్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, దాంట్లో కొంతమంది ఒలింపిక్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఈసారి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది? హైదరాబాద్ సైలింగ్ వీక్ హెచ్ఎస్డబ్ల్యూ ఇది ఇన్ దిస్ టైమ్ ఇది 38th టైమ్ వీఆర్ కండక్టింగ్ హియర్. దీని నుంచి వరల్డ్ వైడ్ అండ్ ఇండియా వైడ్ అయితే సెయిలర్స్ ఒక 160, 170, 200 వరకు పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇందులో ఈ పార్టిసిపేషన్లో ఎవరైతే మెరుగ్గా చేస్తారో వాళ్ళనే మేము ఇంటర్నేషనల్కి కూడా వరల్డ్ దీనికి కూడా ఛాంపియన్స్ కూడా ఇక్కడ నుంచే సెలెక్ట్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. ఇండియా వైడ్లో ఎవరినైతే పంపించాలనేది ఈ టీమ్ని ఇక్కడ నుంచే సెలెక్ట్ అవుతుంది. మెడల్ అనేది ప్రతి ఒక్కరికి పెద్ద డ్రీమ్. సో ఈసారి ఒలింపిక్స్లో సెయిలింగ్లో ఏమైనా మెడల్ వచ్చే అవకాశం ఉందా? అలాంటి ప్లేయర్స్ ఏమైనా ఉన్నారు? ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇర్షాద్ అలీ మన ఈఎంఈ సైలింగ్ క్లబ్ నుంచే ఒలింపిక్లో మెడల్ సంపాదించాడు లాస్ట్ ఇయర్. ఈసారి మేము ఇంకా మరికొన్ని ఎక్కువ ఆర్మీ నుంచి అయితే కానీ ఇంకా క్లబ్స్ నుంచి అయితే కానీ మేము ఎక్కువ
ఇది చేస్తున్నాము. మా ఈఎంఈ సైలింగ్ క్లబ్ నుంచి అయితే మాత్రం ఎక్కువ పార్టిసిపెంట్స్ వరల్డ్ క్లాస్లోకి వెళ్తారని మేము అనుకుంటున్నాం ఈసారి అయితే. హైదరాబాద్ సేలింగ్ వీక్లో భాగంగా 2 months నుంచి ఇక్కడ కోచింగ్ కావచ్చు, దానికి సంబంధించిన ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో ఓవరాల్గా ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి, ఏ ఈవెంట్లలో కండక్ట్ చేస్తున్నారు, లైక్ ఏ కేటగిరీలలో కండక్ట్ చేస్తున్నారు? హైదరాబాద్ సైలింగ్ వీక్ అనేది ఈఎంఈ సైలింగ్ క్లబ్ అసోసియేషన్ పనిచేస్తుంది. ఇది టోటలీ ఆర్మీ అండర్లో ఉంది. ఇందులో అయితే మొత్తం ఇప్పటికి వరల్డ్ వైడ్ ఈసారి ఏంటంటే ఫ్రీగా ఈఎంఈ రిగట్టా ఇప్పుడు జరుగుతుంది. ఈఎంఈ రిగట్టా తర్వాత మేము ఫ్రీగా ట్రైనింగ్ క్యాంప్ కూడా కోచింగ్ క్యాంప్ రన్ చేస్తున్నాము. ఎవరైనా రావచ్చు, ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. మేము ఫ్రీగా సర్టిఫికేషన్ క్యాంప్ కూడా రన్ చేస్తున్నాము. ఇది ఆర్మీ నుంచి మా ఈఎంఈ సైలింగ్ క్లబ్ నుంచి ఇది రన్ అవుతుంది. దీని తర్వాత ఈసారి మనకి హైదరాబాద్ సైలింగ్ వీక్లో వరల్డ్ రేసెస్ సెమినార్, మెజరర్ సెమినార్ ఇక్కడే జరుగుతుంది. ఈ June 14, 15కి రేజెస్ సెమినార్ జరుగుతుంది. అలాగే జూన్లో 18, 19కి ఇంటర్నేషనల్ జడ్జెస్ సెమినార్ జరుగుతుంది. దాంతో సహా ఇక్కడ మేము ఫ్రీ కోచింగ్ క్యాంప్ కూడా రన్ చేస్తున్నాము. బిఫోర్ ప్రాక్టీస్ అయితే నడుస్తుంది. అలాగే ఈఎంఈ రేజ్ చేస్తుంది. దానికి తోడు ఫైనల్ హైదరాబాద్ సైలింగ్ వీక్ 38th సైలింగ్ వీక్ అయితే July 2 నుంచి July 7 వరకు నడుస్తుంది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే ఈ హైదరాబాద్ సేలింగ్ వీక్లో ఈసారి కూడా దాదాపు 2 నెలల పాటు వివిధ ఈవెంట్లలో కండక్ట్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ప్లేయర్లకి స్పెషల్గా ఆ ట్రైనింగ్తో పాటు ఆ కోచెస్కి ఇంటర్నేషనల్ సెమినారు అండ్ జడ్జెస్కి కూడా ఇంటర్నేషనల్ సంబంధించిన సెమినార్ కూడా ఇక్కడే నిర్వహిస్తామంటున్నారు. ఈసారి హైదరాబాద్ సేలింగ్ వీక్లో పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఒకరు కానీ ఇద్దరు కానీ ఒలింపిక్స్ కూడా వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.